డాక్టర్ అమిత్ గోయల్, ఇక మాస్కులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే స్టిల్ ఇప్పటికీ కూడా చాలా అపోహలు అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మాస్కులు అతిగా పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్తమా లాంటివి కూడా వచ్చేస్తాయి అంటూ కూడా విపరీతమైనటువంటి సర్క్యులేషన్స్ చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? కరెక్ట్ కాదండి. మాస్క్ వల్ల ఫ్యూచర్ లో ఆస్తమా వస్తది అలాంటి అపోహలు అనేవి అయితే కరెక్ట్ అస్సలు కావండి. మీరు కాకపోతే పెట్టుకునే మాస్క్ కొంతమందికి అలర్జిక్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ మెటీరియల్ ఒకవేళ మనము డిస్పోజబుల్ మాస్క్ చూస్తూ ఉంటాము, అవి సింథటిక్ పాలిస్టర్స్ తో తయారవుతూ ఉంటాయి. ఆ మాస్కులు కొంతమందికి ఆల్రెడీ అలర్జీ ఉండేవాళ్ళు, ఆస్తమా ఉండేవాళ్ళు అలాంటి మాస్కులు అవాయిడ్ చేసి కావాలంటే కాటన్ మాస్క్ కానీ మనకి తో చేసిన ఎనీ మాస్క్ కానీ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆస్తమా వచ్చే ఛాన్స్ అలాంటి అపోహలు అయితే అస్సలు అవసరం లేదు. రైట్. కాకపోతే ఆ మెటీరియల్ పడలేదు, డిస్పోజబుల్ మాస్క్ కానీ బయట దొరికే రకరకాల మాస్కులు దొరుకుతున్నాయి కదండి. సో చూసుకోండి, క్లాత్ మాస్క్లు అయితే బెటర్, ఎటువంటి అలర్జీస్ ఉండవు, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఈ ఎండాకాలం కూడా మనకి చెమట వల్ల వచ్చే మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవేవి రాకుండా ఉండొచ్చు. సో క్లాత్ మాస్క్ పెట్టుకోండి, దట్ ఈస్ సేఫెస్ట్, నో ప్రాబ్లం. రైట్. డాక్టర్ అమిత్ గోయల్, మీరేమంటారు మాస్కులకు సంబంధించి? సో చూడండి, ఇప్పుడు నేను నా సజెషన్ ఏంటంటే అండి, సింపుల్ 3 లేయర్ మాస్క్, మేడం చెప్పినట్టు క్లాత్ మాస్క్ వేసుకోవచ్చు లేదా 3 లేయర్డ్ మాస్క్. సో అది కాకుండా ఉంటే కొందరు ఇప్పుడు డబుల్ మాస్కింగ్ కూడా అంటున్నారు. సో మీరు వ్యాక్సినేషన్ కోసం కూడా మాట్లాడారు డాక్టర్ గారు. సో వ్యాక్సినేషన్ సెంటర్ వెళ్ళినప్పుడు మీరు డబుల్ మాస్క్ వేసుకొని వెళ్తే కూడా మంచిది, ఎందుకంటే మీకు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. గుంపగూడతాం కాబట్టి మనం అందరం అక్కడ, సో అక్కడ నుంచి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. సో దయచేసి మీరు 3 లేయర్డ్ మాస్క్ మరియు క్లాత్ మాస్క్ వేసుకుంటే మంచిదండి. సో డబుల్ మాస్కింగ్ నుంచి ఈ మ్యూటెంట్ వైరసెస్ యూ కెన్ ప్రొటెక్ట్, అంటే ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మనము మొన్ననే ఒక స్టడీ వచ్చింది, నిన్న లాన్సెట్ అనే ఒక పెద్ద జర్నల్ లో స్టడీ ఏమన్నారంటే, నిన్న 3 లేయర్ మాస్క్ వేసుకుంటే 38% ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు N95 మాస్క్ వేసుకుంటే 98% ప్రొటెక్షన్ ఉంటుంది. సో డబుల్ మాస్కింగ్ చేసుకున్నా కూడా మీకు దాదాపు 80 to 85% మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ మీరు మాస్క్ కరెక్ట్ గా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మాస్క్ వేసుకోవడం కాకుండా నేను చాలా మందిని చూస్తాను, ఇక్కడ దాకా వేసుకుంటారు, ఇక్కడ వేసుకుంటారు. సో దయచేసి మీరు ఎవరితోనన్నా మాట్లాడినా కలిసినా కూడా మాస్క్ ప్రాపర్ గా నోస్ కవర్ మౌత్ కవర్ చేసుకొని వేసుకుంటేనే దాని కరెక్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుందండి. రైట్. డాక్టర్ కంటిన్యూ అవ్వండి డాక్టర్ దీప్తి. మాస్క్ వేసుకున్నప్పుడు తీసేటప్పుడు కూడా చాలా ముఖ్యం అండి. చాలా మందిని చూస్తుంటాము, రోజంతా ఒకే మాస్క్ వేసుకుంటున్నారు. ఒకటి, నెక్స్ట్ మీరు బయటకు ఒక మాస్క్ వేసుకొని వెళ్ళిన తర్వాత ఎవరైనా పొరపాటున కరోనా పేషెంట్స్ కానీ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన పర్సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ సెక్రిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మాట్లాడినప్పుడు వచ్చే డ్రాప్లెట్స్ అంటాం అనమాట, తుంపర్లు అంటారు కదా, ఆ తుంపర్లు మాస్క్ మీద ఉంటాయి. సో కంపల్సరీ మాస్క్ సైడ్స్ ఉండే థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ తీసి మనం సోప్ సొల్యూషన్స్, మీరు వాష్ చేసుకునే దానికి పక్కన బకెట్ లో సోప్ సొల్యూషన్ వేసి పెట్టుకొని సోప్ సొల్యూషన్ లో డైరెక్ట్ గా వేయాలి. ఇలా తీసారనుకోండి మీ చేతికి ఆ డ్రాప్లెట్స్ మళ్ళీ అంటుకుంటాయి అనమాట. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా, మేము మాస్క్ వేసుకున్నాం కదా మాకు ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇలాంటి ఏమంటారు అపోహలు ఉంటున్నాయి. సో కంపల్సరీ మాస్క్ వాడే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మాస్క్ వాడే పద్ధతి, తీసే పద్ధతి, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మాస్క్ వేసుకునే దాంతో పాటు. రైట్. అట్ ద సేమ్ టైమ్ డాక్టర్ దీప్తి, ఎక్కువ మంది ఆయుర్వేదం కావచ్చు, ఇతరత్ర మందులు కావచ్చు వాడుతూ ఉంటారు. అటువంటి మందులు వాడుతున్న వారు ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమైనా రియాక్షన్స్ ఉండే అవకాశం ఉందా? ఆయుర్వేదం వరకు ఇవి జస్ట్ ఆయుర్వేదం మెడిసిన్ వరకు అయితే ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చండి, ఎందుకంటే అవి జస్ట్ న్యాచురల్ మనం తినే వస్తువులు, లైక్ అల్లము ఇలాంటి కంటెంట్ తో చేసిన ఆయుర్వేద మెడిసిన్ అయితే ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ హోమియోపతి అదర్ మెడిసిన్స్ వాళ్ళు వాడే వాటితో సమ్ రియాక్షన్స్ రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఏం మెడిసిన్ వాడుతున్నారు అనేది బయట చెప్పరు కదా. సో కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఈ కొద్ది రోజులు ఈ వ్యాక్సిన్ తీసుకున్న రోజులు దయచేసి అవాయిడ్ చేయడం బెటర్. రైట్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? సార్ సోమ్లా సార్. చెప్పండి, మీ సందేహం ఏంటో చెప్పండి. సార్ మాకి వయసు 47 సార్. సరిగా చెప్పండి సార్. 47 సంవత్సరాలు సార్ వయసు. ఓకే. కోవిషీల్డ్ ఇంజక్షన్ వేయించుకొని 20 days అవుతుంది సార్, ఫస్ట్ డోసు. ఓకే. సార్ నాకు బొమ్మ తిప్పని 1 side సార్, తలనొప్పి.
సగం తలనొప్పి వస్తుంది సార్. ఆ తలనొప్పి వచ్చినాడు ముక్కు నుంచి కొంచెం జలుబు లాగా వస్తూ ఉంటుంది సార్. ఓకే అంటే ఇది ఇప్పుడే కాదు సార్, 3-4 years నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది సార్. ఓకే దీనివల్ల బ్లాక్ ఫంగస్ ఏమైనా దారి తీస్తుందో అన్నట్టుగా డౌట్ కోసం చేశారు. రైట్ డాక్టర్ అమిత్ గోయల్, ఆయన ఏజ్ 40+ అయితే ఆయన కోవిషీల్డ్ వ్యాక్సిన్ 20 days బ్యాక్ తీసుకున్నారు. కాకపోతే ఆయనకి హాఫ్ హెడేక్ అనేది, సగం హెడేక్ అనేది వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ముక్కు కారణం కూడా జరుగుతుంది. నాకు ఏమైనా బ్లాక్ ఫంగస్ వచ్చిందేమోనన్న భయం ఉంది అంటూ ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు? లేదండి, ఇది ఒక సింపుల్ సైనోసైటిస్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరు అదే ఇప్పుడు అంటున్నాను కదండి, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చిందని మన మీడియాలో అంతా చూస్తా ఉంటే అది కాదు, అది వేరే సింపుల్ సైనోసైటిస్ ఉండొచ్చండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటే నా వైద్య నాలెడ్జ్ ప్రకారం అయితే ఇది బ్లాక్ ఫంగస్ కాకపోవచ్చు. రైట్ డాక్టర్ దీప్తి, ఇప్పటిదాకా కూడా నిర్లక్ష్యం గురించి మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కువగా ప్యానిక్ అవుతున్న వాళ్ళ గురించి ఏ రకంగా చూడాలి? ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కోవిడ్ అంటేనే చాలామంది ప్యానిక్ అయ్యారు. అట్ ద సేమ్ టైం కోవిడ్ వచ్చిందనే కాదు, కోవిడ్ వస్తే ఒకవేళ వెంటిలేటర్ దాకా వెళ్తామేమో, మాకు బెడ్ దొరకదేమో, మాకు ఆక్సిజన్ అందదేమో, లేదంటే నాకు ఏదైనా అయితే నా ఫ్యామిలీ ఏమైనా అయిపోతుందేమో అన్నటువంటి భయంలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్ ఫంగస్ వల్ల కూడా ఇంకా ఎక్కువ భయం వచ్చేస్తుంది. దట్టు మెంటల్గా కూడా చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఏంటి ఇటువంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సూచనలు? నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పాలనుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటేనే కరోనాను జయించవచ్చండి ప్రతి ఒక్కరికి. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. నేను సెకండ్ టైం కూడా కరోనా బారిన పడ్డానండి. ఈ సెకండ్ వేవ్ లో, ఫస్ట్ వేవ్ లోనూ ఇన్ఫెక్షన్ వచ్చింది. సెకండ్ వేవ్ లోనూ మేము కరోనా పేషెంట్స్ డీల్ చేయడం వల్ల 600 మంది పేషెంట్స్ డీల్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ లో నేను సెకండ్ టైం కూడా ఇన్ఫెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీ ముందర సెకండ్ టైం ఇన్ఫెక్ట్ అయ్యి 10 days అయిపోయి, సో కంప్లీట్లీ నార్మల్ గా ఉన్నారు. సో పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి. మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ టైంలో వీలైతే నెగిటివ్ వార్తలు ఏమీ చదవమాకండి. ప్రతి 90% మీరు గమనిస్తే ఫస్ట్ వేవ్ లోను సెకండ్ వేవ్ లోను పర్సంటేజ్ ఆఫ్ రికవరీ సేమ్ ఉందండి. డెత్ రేట్ పర్సంటేజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కాకపోతే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఫస్ట్ వేవ్ లో 10 మంది ఇన్ఫెక్ట్ అయితే ఇదే టైంలో ఇప్పుడు 100 మంది నుంచి 1000 మంది వరకు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో అప్పుడు 10 మందికి ఒకరు డెత్ అయితే ఇప్పుడు 100 మందికి 1000 మందికి అదే పర్సంటేజ్ రేట్ లో డెత్ అవుతున్నారండి. కరోనా బిహేవియర్ ఏమాత్రం చేంజ్ లేదు. ఓన్లీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ మాత్రమే చేంజ్ ఉంది. అంటే అప్పుడు ఒకరి నుంచి ఒకరికి మాత్రమే ఇన్ఫెక్ట్ అయితే ఇప్పుడు ఒకరి నుంచి 15 మంది నుంచి 20 మంది వరకు సరౌండింగ్ దగ్గర ఉండే ప్రతి ఒక్కరు ఇన్ఫెక్ట్ అవుతుంది. డెత్ రేట్ మాత్రం ఏమాత్రం మార్పు లేదు. సివియారిటీ రేట్ కూడా కొంచెం పెరిగింది. అంతకు మించి వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కానీ, ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే పానిక్నెస్ వల్ల. ఎక్కువ భయపడిపోయినప్పుడు ఏమైతుందంటే యాంగ్జైటీ వల్ల డీప్ బ్రీతింగ్, ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటారు. ఒకసారికి సపోజ్ 1 నిమిషానికి 20 సార్లు తీసుకోవాల్సిన బ్రీతింగ్ దగ్గర 30 times తీసుకుంటారు. పానిక్ అయినప్పుడు టెన్షన్ లో బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటారు. ఈ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రీటైన్ అవుతుంది. సపోజ్ ఆక్సిజన్ రీటైన్ అవ్వాల్సి, ఇవి ఇండైరెక్ట్ గా బ్రెత్లెస్నెస్ కి దారి తీస్తుందండి. సో మెంటల్ గా మీరు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండండి. ఏం జరగదు, కుటుంబానికి ఏం కాదు, నేను స్ట్రాంగ్ ఉంటాను, నా బాడీ స్ట్రాంగ్ ఉంది, నా ఇమ్యూనిటీ బాగుంటుంది, నేను హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని ప్రతిరోజు నిద్ర లేసినాక ఒకవేళ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినా ధైర్యంగా ఉండండి. మాక్సిమం 95% వరకు డెత్ రేట్ అనేది లేదు. సో మనము ఇప్పుడు ఉండే మెడిసిన్, అందులో ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మనకి మెడిసిన్ అవైలబిలిటీ కూడా మంచి మెడిసిన్స్ వచ్చాయి, ప్రూవన్ మెడిసిన్స్. ప్రీవియస్ గా ఫస్ట్ వేవ్ లో మనకి ఈ మెడిసిన్ పనిచేస్తుందో పనిచేయదు అన్న సంశయంతోనే ఎక్కువ ఉండింది. దానివల్ల పానిక్ ఉన్నారు. ప్రస్తుతం 1 year తర్వాత మనకి కొంచెం సైంటిఫిక్ గా ప్రూవన్ అయిన డ్రగ్స్ కొన్ని అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్ లో. ప్లస్ డాక్టర్స్ కూడా ఒకలాంటి ఐడియా వచ్చింది, ఓకే ఈ మెడిసిన్ ఈ పేషెంట్ ఈ మెడిసిన్ ఇస్తే, ఈ టైంలో ఈ మెడిసిన్ ఇస్తే బాగా రికవరీ అవుతారు, ఈ టైంలో ఈ మెడిసిన్ బాగా పనిచేస్తోంది అన్న అవగాహన కూడా చాలా వరకు పెరిగింది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మనం సరైన కాలంలో డాక్టర్ ని కన్సల్ట్ అయితే కరెక్ట్ గా ట్రీట్మెంట్ అనేది జరిగితే కంపల్సరీ మీరు రికవరీ బాగుంటుంది. సో పానిక్ అవ్వకుండా దయచేసి మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండండి. మెడిటేషన్స్ లాంటివి చేసుకోండి, యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోండి. సివియర్ ఎక్సర్సైజ్ చేయొద్దండి, మళ్ళీ అవి డీహైడ్రేషన్ వెళ్ళి దాని అదర్ కాంప్లికేషన్స్ అంటూ వస్తాయి. రైట్, మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు. అమలాపురం నుంచి గణేష్ కాల్ చేశారు. నమస్తే గణేష్ గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. గణేష్ గారు దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్. నమస్తే మేడం. చెప్పండి గణేష్. నా పేరు గణేష్ మేడం, అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. మా మిస్సెస్ 33 years మేడం. ఆవిడకి కరోనా కోవిడ్ వచ్చింది మేడం. వచ్చి తగ్గిపోయింది, బయట టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చింది.
తర్వాత వచ్చిన తర్వాత ఒక వారం రోజులకి ఆవిడకి బాడీ అంతా మొత్తం మొహది వాసిపోయి కాళ్ళే వాసిపోయి మేడం. దానివల్ల బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా మేడం, లేకపోతే ఈ మామూలు ఏమైనా నార్మల్ గా ట్రీట్మెంట్ ఏమైనా? గణేష్ గారు, ఆమెకు ఆల్రెడీ బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు సార్. ఓకే. కోవిడ్ ట్రీట్మెంట్ లో కూడా ఎటువంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం కానీ అటువంటి ఏం తీసుకున్నారు? ఏం లేవు, హోమ్ క్వారంటైన్ లో పెట్టాం సార్ మేడం. ఓకే. ఓకే. డాక్టర్ అమిత్ గోయల్, ఆమె ఏజ్ 30+ అయితే కోవిడ్ నుంచి రికవర్ అయ్యారు. కాకపోతే రికవర్ అయిన తర్వాత బాడీ పెయిన్స్ ఉండడంతో పాటు ఎక్కువగా కూడా కాళ్ళు అవి ఉబ్బిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేమైనా బ్లాక్ ఫంగస్ అనేది వారి సందేహం? లేదండి, ఇది బ్లాక్ ఫంగస్ కాకపోవచ్చు అండి. మీరు దయచేసి ఇమ్మీడియట్ గానే మీరు కొన్ని టెస్ట్ ఉంటాయి, మీరు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ ని సందర్శించండి. వాళ్ళ బీపీ చెక్ చేస్తారు, లేదా మీకు ఒకసారి కిడ్నీ టెస్ట్ ఇలాంటివి కొన్ని టెస్ట్ ఉంటాయి, అవి చేయించాల్సిన అవసరం ఉండొచ్చు. ఓకే. డాక్టర్ అమిత్ గోయల్, మనం చూస్తే మీరు చెప్పినట్టే మీకు చాలా కాల్స్ వచ్చాయన్నారు, మనకి కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఎటువంటి సందేహం ఉన్నా కూడా బ్లాక్ ఫంగస్ ఏమో అనేటువంటి ఒక అనుమానం ఉంది. ఓకే, ఎందుకంటే ఫస్ట్లోనే గుర్తించాలి అని డాక్టర్లు కూడా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత భయాందోళన చెంది అనుమానిస్తున్నారు. అయితే స్పెసిఫిక్గా ఏ సిమ్టమ్ ఉంటే, ఏ రకమైనటువంటి సిమ్టమ్ ఉంటే ఇది బ్లాక్ ఫంగస్ అనుకోవచ్చు, ఇతరత్ర ఏముంటే ఇది బ్లాక్ ఫంగస్ కాదు అని నిర్ధారించుకోవచ్చు, సామాన్య జనానికి అర్థమయ్యాలి? ఓకే. సో ఒకవేళ కోవిడ్ తో రికవర్ అయ్యి వాళ్ళకి డయాబెటీస్ ఉంది, ఆ డయాబెటీస్ కూడా చాలా ఎక్కువ అన్కంట్రోల్ చాలా రోజుల నుంచి ఉండి, దాని తర్వాత వారికి కంటిన్యూస్ గా హెడేక్స్ రావడం, లేకుంటే కంటి రెడ్ గా అవ్వడం, బ్లర్రింగ్ అంటే వారికి చూపుల్లో కొంచెం మార్పు రావడం, లేదా నోజ్ ముక్కు నుంచి కారడం, డిశ్చార్జ్ రావడం, ఆ డిశ్చార్జ్ లో కూడా కొంచెం బ్లడ్ లాగా ఉండి లేదా బ్లాకిష్ కలర్ గా ఉండడం, అవన్నీ కాకుండా ఆ టూత్ పెయిన్ కూడా ఒక లక్షణం అండి. సో మాక్సిలరీ అప్పర్ టూత్ ఆర్ యూజువల్లీ ఇన్వాల్వ్ అంటాము. సో అలాంటి టూత్ లూజ్ గా అవ్వడం, సడన్ గా లూజ్ టీత్ నోటీస్ చేయడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దయచేసి మీరు బ్లాక్ ఫంగస్ అనే ఒకటి అనుకోవచ్చు. అది కూడా పూర్తిగా ఇవి 100% స్పెసిఫిక్ అనేవి కావు. మీరు అక్కడ దగ్గరలో ఉన్న ENT డాక్టర్ లేదా ఏదైనా డాక్టర్ని సంప్రదించండి. ఓకే. డాక్టర్ దీప్తి, ఈ మధ్య చాలామంది తమకి ఎంత అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండడం, అయితే ఎంత వాటర్ తాగినా కూడా యూరిన్కి వస్తూ ఉండకపోవడం, మనిషి మాత్రం మొహం కావచ్చు, కాళ్ళు చేతులు కావచ్చు ఉబ్బిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా బ్లాక్ ఫంగస్ లేదంటే కరోనా లక్షణాలు అంటూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఏంటండి అటువంటి వారికి అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ థింగ్, వాళ్ళకి అదర్ ప్రీవియస్ గా ఏమన్నా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసుకోకండి. ఎందుకంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు, హార్ట్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు వాటర్ లిమిట్ అనేది ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ ఉంటుంది, హార్ట్ ఫంక్షన్ కాంప్రమైజ్ ఉంది. ఇలాంటి వాళ్ళకి డాక్టర్ సజెషన్స్ ప్రకారం రోజుకి ఎంత వాటర్ తాగాలి అంత వాటర్ మాత్రమే. ఈ ఎండాకాలం దృష్ట్యా నోరు ఎండిపోవడము, దాహం ఎక్కువ అవడం వల్ల, నీరు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి కాళ్ళ వాపు అనేది వస్తుంది. సెకండ్ థింగ్, బ్లాక్ ఫంగస్ వచ్చేటప్పటికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా ఎవరికి వస్తుందంటే అండి, ఆల్రెడీ కరోనా ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్ లో, ప్లస్ వాళ్ళు ఆక్సిజన్, కొంతమంది ఇప్పుడు సెకండ్ వేవ్ లో హాస్పిటల్ అడ్మిషన్స్ దొరకకపోవడం వల్ల ఇళ్లలో ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటూ వచ్చారండి. ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని వాళ్ళు ఏంటంటే వాటర్ కూడా ఇళ్లలో ఉండే వాటర్ డైరెక్ట్ గా ట్యాప్ వాటర్ వాడడం, నెక్స్ట్ చిన్న చిన్న హాస్పిటల్స్ లో కూడా సరైన వాటర్ దొరక ఎలాంటి వాటర్ అంటే అలాంటి వాటర్ అవ్వడం వల్ల ఇలాంటి వాటర్ వాడినప్పుడు ఆ సోర్స్, ఈ బ్లాక్ ఫంగస్ అనేది అట్లాంటి వాటర్ లో ఉంటుందండి ఎక్కువ. ఆ వాటర్ ని తేమ నుంచి వచ్చిన గాలి, ఆ తేమ ద్వారా వచ్చిన గాలి రూపంలో మనకి ఎంటర్ అవుతుంది. కానీ నార్మల్ గా ఇమ్యూనిటీ లెవెల్ కి నార్మల్ గా ఉండే వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ ఏం అఫెక్ట్ చేయదండి. ఇన్ఫెక్షన్ వచ్చినా అదంతా అదే క్లియర్ అయిపోతుంది బాడీ ఇమ్యూనిటీ వల్ల, మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ వల్ల. ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయో, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, షుగర్స్ ఏమంటే ఈ ఫంగస్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో అన్కంట్రోల్ షుగర్స్, అందరి డయాబెటిక్ పేషెంట్స్ అని కాదు, షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు ఈ ఫంగస్ అనేది మంచి వాటికి ఆహారం అనమాట ఉంటుంది ఈ షుగర్స్ అనేది. సో ఈ బ్లాక్ ఫంగస్ బాగా బాడీలో స్ప్రెడ్ అయిపోతున్నారు. చాలా ఎస్పెషల్లీ మనకు సైనస్ అంటాం కదా, సైనస్, నెక్స్ట్ 6 రకాల సైనస్ ఉంటాయి. ఆ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చి సైనస్ నుంచి అదర్ ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవుతుంది. సో కాళ్ళు వాయడము, చేతులు వాయడము అనేది ఒకసారి కిడ్నీ ఇన్ఫెక్షన్, ప్రీవియస్ గా మీకు ఏమైనా కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే
మీకు దానికి సంబంధించిన డాక్టర్ ప్రీవియస్ గా వాటర్ రెస్ట్రిక్షన్ చెప్తే సేమ్ వాటర్ రెస్ట్రిక్షన్ తో వీలున్నంత వరకు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. ఎక్కువ అంటే కిడ్నీ ప్రాబ్లం పెట్టుకొని ఎక్కువ వాటర్ తాగినప్పుడు మీకు కాళ్ళవాపులు అనేవి వస్తాయి. బ్లాక్ ఫంగస్ తో కాళ్ళవాపు అనేది రావడం అనేది వెరీ రేర్ అండి. దానికంటే ముందు మీకు అదర్ సింటమ్స్ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం యూరినరీ అవ్వకపోవడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు వాటర్ తాగిన? యూరిన్ అవ్వకపోవడం కూడా ఈ రకంగా చూసుకోవచ్చు అంటారు వాటర్ తాగుతున్నా కూడా? యూరిన్ రావట్లేదు అంటే అదే అండి, ఒకటి డీహైడ్రేషన్ వల్ల యూరిన్ రావట్లేదా చూసుకోవాలి. లేదు మీకు ఏమైనా ఈ కరోనా ఇన్ఫెక్షన్ లో కొంతమంది సివియారిటీ ఎక్కువడం వల్ల ఆర్గాన్స్ అఫెక్ట్ అవుతున్నాయి. సో కిడ్నీ ఫంక్షన్ కానీ లివర్ ఫంక్షన్ కానీ ఏమైనా ఇబ్బంది అయ్యి దాని వల్ల యూరిన్ రాలేదా ఒకసారి చెక్ చేసుకోండి. దానికి సంబంధించి కిడ్నీ పరీక్షలు లివర్ పరీక్షలు ఉంటాయి అన్నమాట, క్రియాటినైన్ అలా. సో అవి నార్మల్ గా ఉన్నాయా లేదా, దాని వల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఎవరైతే లైక్ వారికోస్ వెయిన్స్ అనేవి ఉంటాయి కదా అండి, ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు దాని వల్ల ఏమైనా చాలా కారణాలు ఉంటాయి కాళ్ళ వాపు అనేది. సో ఒకసారి మనకి కిడ్నీ ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్, నెక్స్ట్ కాళ్ళ వాపులు ఆల్రెడీ నరాలు ఉబ్బుడు ఏమైనా జరిగిందా, ఇలాంటివి ఏమీ లేదు, స్టిల్ కాళ్ళ వాపు ఉంది అంటే ఒకసారి డాక్టర్ కంపల్సరీ కన్సల్ట్ చేయండి. ఎవాల్యుయేట్ చేసుకుంటే కానీ మనకి ఏమి ఇష్యూ, ఎందువల్ల కాళ్ళ వాపు వచ్చింది అనేది అర్థం. మాక్సిమం రొటీన్ గా అయితే కాళ్ళవాపు అనేది రాదండి. ఓకే, వెల్కమ్ బ్యాక్. మనకి మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. అనంతపురం నుంచి మహమ్మద్ కాల్ చేశారు. నమస్తే మహమ్మద్ గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. మహమ్మద్ గారు మీ సందేహం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం. చెప్పండి మీ సందేహం చెప్పండి, మేడం వింటున్నారు. ఏం సార్, మన సూది వేశారు ఫస్ట్ డోసు. ఓకే, 28 రోజులు అయింది. మళ్ళీ వాళ్ళు రెండో డోసు వేసేదానికి ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేయలేదు. ఏది తీసుకున్నారండి, కోవిషీల్డ్, కోవాక్సిన్? కాళ్ళు చేతులు పని చేయలేదు. నేను బిల్డర్ పని చేస్తాను. హలో, ఒక్క నిమిషం మహమ్మద్ గారు, మీరు తీసుకున్న వ్యాక్సిన్ పేరేంటండి? అసలు వాళ్ళు తెలియదు సార్, నాకు డాక్టర్ గారు వేశారు. ఓకే, పేరు తెలియదు సార్ నాకు, డాక్టర్ గారు వేశారు. ఫస్ట్ డోస్ అని వేశారు. ఓకే, వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేస్తామని చెప్పి నా ఆధార్ నెంబరు, నా ఫోటో తీసుకున్నారు. ఇప్పుడు మీకున్న సమస్య ఏంటండి? అంటే మీకు ఎటువంటి? మొన్న 2 రోజుల నుంచి కాళ్ళు చేతులు తచ్చిపడిపోయి ఓకే, ఒంట్లో నీరసం అయిపోయింది సార్. నిన్న పని చేయలేకపోయాము. కొంచెం లైట్ గా కళ్ళు తిరిగినట్టుగా ఉంటే మెడికల్ స్టోర్కి వెళ్ళి మాత్రలు తీసుకున్నాను. ఆ నీరసం వల్ల ఈ మాత్రలు ఇస్తే వాళ్ళు కొంచెం ఇప్పుడు తగ్గింది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమా నాకు, ఎట్లా సార్ అని? రైట్, డాక్టర్ దీప్తి, ఆయన ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ అయితే తీసుకున్నారు, కానీ దాని పేరు ఏంటి అనేది తెలియదు. కాకపోతే ఆయన కంప్లీట్గా నీరసంగా కాళ్ళు అవి చచ్చిపడిపోయినట్టుగా ఉంటుంది, లైట్ ఫీవర్ కూడా ఉంటుందంట ఆయన చెప్తున్నారు. ఫీవర్ ఉంటుందా అండి? యా. సో ఒకసారి మీరు కరోనా పరీక్షలు చేయించుకోండి. ఇప్పుడుండే పరిస్థితిలో ఫీవరు, నీరసంగా ఉంది, బాడీ నీరసంగా ఉంది అంటే ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకోండి. కరోనా నెగిటివ్ వచ్చింది అంటే ఒకటి వడదెబ్బ, రెండో కారణం వడదెబ్బ కూడా ఒకసారి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లైట్ గా ఫీవర్ ఉంది కాబట్టి వడదెబ్బలో కూడా మనకి ఏంటంటే బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైట్ గా ఫీవరు, కాళ్ళు నీరసంగా అనిపించడం జరుగుతుంది. సో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మీకు ఇట్లాంటి ప్రాబ్లం తీసుకోకూడదు. ఇంకొక 2వ డోస్ తీసుకోకపోవడం వల్ల నాకు ఇలా జరుగుతుంది అనేది మీ సమస్య, మీ ఆలోచన ఉన్నట్టుంది. అలాంటిదేమీ లేదండి. వ్యాక్సిన్ 2వ డోస్ తీసుకోకపోవడం వల్ల నాకు ఇలా జరుగుతుంది అనేది దానికి సంబంధం లేదు. మీకు వచ్చింది ఒకటి కరోనా, ఫస్ట్ కరోనా రూల్ అవుట్ చేసుకోండి. కరోనా ఇన్ఫెక్షన్ నెగిటివ్ ఉంది, కరోనా ఇన్ఫెక్షన్ ఏమీ లేదు అంటే వడదెబ్బ. మీరు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, వాటర్ బాగా తీసుకోండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఎక్కువ ఎండ తీవ్రతంగా ఎక్కువ ఉన్న టైంలో బయటకు వెళ్ళకుండా చూసుకోండి. రైట్, డాక్టర్ అమిత్ గోయల్, ప్రజెంట్ మనం ఎంత హైజెనిక్గా ఉంటే అంత మంచిది. స్పెసిఫిక్గా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా విషయాలు అయితే మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా నోటి పరిశుభ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం బాడీ కూడా చాలా హైజెనిక్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఏంటి, ఏ రకంగా ఎప్పుడు కూడా నోరు కావచ్చు, లేదంటే ఇతర బాడీ కావచ్చు నీట్గా పెట్టుకోవడం వల్ల ఇటువంటి వైరస్లు కావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్ కావచ్చు దూరంగా ఉంటాం అనుకోవాలి? అవునండి. సో 2019 నుంచి 2021 ఇస్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఇయర్ అంటాం మేము. అందరినీ హైజీన్ అనేది చాలా నేర్పించాము. ఇంకా నేర్వాల్సిన బాధ్యత ఉంది. హ్యాండ్ హైజీన్, మాస్క్ హైజీన్, వాషింగ్ హ్యాండ్స్, ఇవన్నీ చాలా ఖచ్చితంగా. సో మీరు ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. సో ఈ చేయిని మీరు ఖచ్చితంగా మంచి నీట్ గా పెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఎంటర్స్. సో మీ చేయి ద్వారానే మీ నోటికి వెళ్తుంది, చేయి ద్వారానే మేము ముక్కు కంటించుకుంటాము. సో చాలా మటుకు వైరస్ ఉండనివ్వండి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే
మన ఊపిరితిత్తుల్లో ఉన్న ప్రాబ్లమ్స్, లేదా నోట్లో ఉన్న ప్రాబ్లమ్స్, లేదా కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ చేయితోనే స్టార్ట్ అవుతాయండి. సో హ్యాండ్ హైజీన్ ని ముఖ్యంగా మనం చేసుకుంటే మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా మంచి నీట్ గా ఉండొచ్చు. సో ఖచ్చితంగా హ్యాండ్ హైజీన్ ని పాటించండి. కరోనా వెళ్ళిపోతుంది, కరోనా తగ్గుతున్నా, ఇవన్నీ జాగ్రత్తలు మీరు చేసుకోవాలి మళ్ళీ రాకుండా ఉండడానికి. సో ఇలాంటి పాండమిక్స్, ఇలాంటి ఎపిడమిక్స్ మళ్ళీ జీవితంలో మీరు కనిపించొద్దంటే మీరు వీటిని పాటించండి. అట్ ద సేమ్ టైం డాక్టర్ అమిత్ గోయల్, చాలా మంది హోమ్ క్వారంటైన్లో, హోమ్ ఐసోలేషన్ ఉంటున్న వాళ్ళు కావచ్చు, లేదంటే లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు, ఏం చేయాలో అర్థం కాక, ఏం పాలుపోక, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండడం, ఎలోన్ ఫీల్ అవుతూ ఉండడం, చాలామంది అయితే సూసైడ్స్ వరకు వెళ్తూ ఉండడం చూసాం. ఇటువంటి వారికి మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి? ప్రధానంగా అంటే వారు ఆ టైంని కిల్ చేయడానికి, లేదంటే ఇంకా వేరే ఆలోచనలు రాకుండా ఉండడానికి ఎటువంటి పనులు చేస్తే బాగుంటుందంట? సో ఇలాంటి మంచి సమయం మళ్ళీ రాకపోవచ్చు. మీరు ఇంట్లో ఉండడం, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం మళ్ళీ రాకపోవచ్చు. సో దయచేసి మీ హాబీస్, మీకు ఏమి ఇష్టం ఉన్నాయో, మీరు చిన్నప్పుడు చేసిన హాబీస్, పెయింటింగ్ ఉండొచ్చు, కొందరు పాటలు పాడొచ్చు, కొందరు పాటలు వినొచ్చు, లేదా మీరు బాడీ మీద మీ టైం స్పెండ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇంట్లో వాళ్ళతో ఉండండి, మంచి ఏదన్నా కొత్తగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో టైం స్పెండ్ చేయండి. ఒకటే దాన్ని సో అబ్సెసివ్ గా ఆలోచించి డైలీ నేను ఇదే, నాకు ఏదో అయిపోయింది, నేను ఇంట్లోనే ఉంటున్నాను అనేది కాకుండా, ఇంటినే మీరు సోషల్ గా, మీరు ఇంట్లోనే సోషాలిటీ అంటే మీరు ఇంట్లో మీ ఉన్న కుటుంబం వాళ్ళతో మాట్లాడండి. మేము ఎలా మీతో జూమ్ లో మాట్లాడుతున్నామో అలాంటివి మీరు వేరే వాళ్ళతో మాట్లాడండి, మీ ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వండి, లేదా మీరు మీ లోపల ఉన్న ప్రాబ్లమ్ ని మీరు షేర్ చేసుకోవాలి. సో షేరింగ్ ఇస్ కేరింగ్ అంటాం మేము. అలాంటివే ప్లీజ్ అంటే యూజ్ దిస్ టైమ్ ఫర్ అ కన్స్ట్రక్టివ్ పీరియడ్. సో కన్స్ట్రక్షన్ అంటే ఎలా, మీరు మీ వెయిట్ లాస్ చేయండి, లేదా కీప్ అ గుడ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్, మీరు హాబీస్ మీద టైం స్పెండ్ చేయండి, లేదా మీ ఫ్యామిలీ స్టార్ట్ అంటే మీ పిల్లల్ని కొన్ని కొత్తగా నేర్పించడం, పెయింటింగ్ అన్నా, లేకుంటే సింగింగ్ అన్నా, లేకుంటే గార్డెనింగ్ అన్నా, ఇలాంటివి నేర్పిస్తే. కుకింగ్, సో కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాబీస్ చాలా మంది వుడ్ లైక్ టు డూ. సో ఇలాంటివి కొత్త కొత్త ఋషి చేసిన ఫుడ్స్ చేయొచ్చు.